ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామంలో శ్రీ రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. నిమిషం ఆగరా. पार्वती रामलिंगेश्वर भगवान की जय। గొప్ప చారిత్రాత్మక ఘట్టం గల్ల మా రామలింగేశ్వర స్వామి శ్రీ పార్వతీదేవి మాతతో కొలువై ఉన్నాడు. కాబట్టి మా నందికంది గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పుడు పాడి పంటలతోని సుభిక్షంగా, అంతేకాకుండా ప్రభుత్వ ఉద్యోగాలు అన్ని రంగాలలో కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులు ఈ గ్రామంలో ఉన్నారు. అంత గొప్ప చారిత్రాత్మకమైన నందికంది గ్రామము. నందికంది అని ఎందుకు పేరు వచ్చిందంటే, మా దగ్గర ఎలా ఉంటుందంటే, ఇప్పుడే ప్రాణ ప్రతిష్టతో కూడి ఉన్నటువంటి నందిలాగా కూర్చొని శివాలయంలో రామలింగేశ్వర స్వామికి ఎదురుగా కూర్చొని చూస్తూ అందరికీ ఆశీర్వాదం ఇస్తున్నట్టు ఉంటుంది. అందుకనే మా గ్రామానికి నందికంది అని పేరు వచ్చింది. రామలింగేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవము ఈరోజు 11వ కళ్యాణ వార్షికోత్సవ కార్యక్రమం జరపబడుతున్నది. ఎందుకంటే 11వ శతాబ్దపు కాలం నాటి అతి పురాతన దేవాలయమైన శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి దేవాలయం నందు ఇది 11వ వార్షికోత్సవ కళ్యాణ మహోత్సవం. ఎందుకంటే నందికంది గ్రామము సదాశివపేట మండలు సంగారెడ్డి జిల్లా నందు అతి పురాతన చాళుక్యుల కాలం నాటి అతి పురాతన దేవాలయము. అందులో బ్రహ్మసూత్రం కలిగిన శివలింగం ఉన్నది ఇక్కడ. ఎందుకంటే 1000 శివలింగాల మీద ఒకసారి జలాభిషేకం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో బ్రహ్మసూత్రమున శివలింగం. ఈరోజు
శ్రీ పార్వతీ రామలింగేశ్వర కళ్యాణము. నిజం చెప్పాలంటే ఈ నందికంది పేరుకు ఇంతకుముందు కిజకంది ఉండేది. మన నంది చూడడానికి ఎంత సేమ్ ఒక పశువు నంది ఎట్లా ఉంటుందో చూడడానికి ఎంత, దానివల్లనే నందికంటి అనే పేరు మారిపోయింది ఇక్కడ. దాని తర్వాత ఇది 11వ వార్షికోత్సవము. ఈ నందికండిలో ఈ వార్షికోత్సవం సందర్భంగా మేము చిన్న పెద్ద తేడా లేకుండా అందరము పార్టీ భేదాలు లేకుండా చాలా చక్కగా కళ్యాణం ఎంతో ఆనందంగా జరుపుకుంటాం మేము. అది మాకు చాలా సంతోషము. థ్యాంక్ యూ. శ్రీరామలింగేశ్వర స్వామి ఆలయము భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు కాబట్టి వాళ్ళు తీర్థప్రసాదాలు తీసుకొని మేము రెడీ ఉన్నాము. శ్రీరామనవమి శుభాకాంక్షలు. గ్రామంలో శ్రీరామనవమి తర్వాత దశమి భాగంగా శ్రీరామలింగేశ్వర పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం భాగంగా ఊరందరూ కలిసికట్టుగా జెండలు ఊరంతా కాషాయం రంగుతో నింపుకొని తీర్థప్రసాదాలు అన్నదాన కార్యక్రమాలు కలిసికట్టుగా చేసుకొని అందరికి చిన్న పెద్ద తేడా లేకుండా కార్యక్రమాలు నిర్వహించుకుంటారు. వచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించాలని మా యొక్క మనవి.